పోక్సో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పోక్సో చట్టంలో ముఖ్యంగా కనుక మనం పరిశీలించినప్పుడు 3 నెలల్లో ట్రయల్ కంప్లీట్ చేయాలి అనేది మొదటి ప్రతిపాదనగా ఉంది. అంటే ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేటప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి 3 నెలల్లోనే త్వరితగతిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్కి రిలీఫ్ ఇవ్వాలి అనేది ఇందులో పొందుపరిచినటువంటి అంశం. దీని ప్రకారమే పోక్సో స్పెషల్ న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, స్పెషల్ యాక్ట్ ద్వారా దాంట్లో 3 నెలల వ్యవధిలోనే ట్రయల్స్ నిర్వహించడం, అసలు ఈ పోక్సోలో జరిగినటువంటి విధి విధానాలపై క్షుణ్ణంగా స్పెషల్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వారి వాదనలు వినిపించడం, ఈ పోక్సో అనేది ఒరిజినల్గా రియల్గా జరిగిందా లేదా, లేదు అంటే ఏదైనా హెరాస్మెంట్ గురి చేసేటటువంటి పరిస్థితుల్లో కేసులు ఫైల్ చేశారా అనేది కూడా సర్వోన్నత న్యాయస్థానాలు పరిశీలించడం జరుగుతుంది. అయితే విక్టిమ్ తాలూకా